వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెర్సీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇతర భాషల వాళ్ళు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జెర్సీ సత్తా చాటుతోంది. తెలుగులో వచ్చిన అత్యుత్తమ స్పోర్ట్స్ డ్రామా ఇదే అనటంలో మరో మాట లేదు. దర్శకుడిగా ఒకే సినిమా అనుభవం ఉన్న గౌతమ్ తిన్ననూరి కెరియర్ ఆరంభంలోనే ఇంత గొప్ప సినిమా తీసి శబాష్ అనిపించుకుంటున్నాడు. నాని శ్రద్ధాల నటన, గౌతమ్ బ్రిలియంట్ డైరెక్షన్, సినిమాలో ఉన్న ఎమోషన్ ఇవే తెలుగు సినీ ప్రియుల చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. సాధారణ ప్రేక్షకులతో పాటుగా సెలబ్రిటీలు కూడా జెర్సీకి ఫిదా అవుతున్నారు. అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు టాలీవుడ్ యువ హీరో. ఆ యువ హీరో మరెవరో కాదు, కెరియర్ ప్రారంభంలో వరుస హిట్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రాజ్ తరుణ్. జెర్సీ సినిమాలో క్యామియో లాంటి ఒక చిన్న పాత్రలో యువ హీరో రాజ్ తరుణ్ కు ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. నానికి కుమారుడిగా జస్ట్ 2 సీన్స్ లో మాత్రమే నటించాల్సిన ఒక పాత్ర కోసం రాజ్ తరుణ్ ని చిత్ర యూనిట్ సంప్రదించారని సమాచారం. సినిమా ప్రారంభంలోనూ క్లైమాక్స్ లో మాత్రమే ఆ సీన్స్ ఉంటాయి. సినిమాలో మంచి ఇంపాక్ట్ ఉండే సన్నివేశాలే, కానీ రాజ్ తరుణ్ మాత్రం క్యామియోలో నటించదలుచుకోలేదు. కారణం ఏంటంటే రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం కొంచెం డౌన్లో ఉంది. ఈ సమయంలో ఎలాంటి చిన్న పాత్రలు యాక్సెప్ట్ చేస్తే తన కెరియర్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక తనకు అలాంటి అతిథి పాత్రలే ఆఫర్ చేస్తారేమోననే ఆలోచనతో ఈ జెర్సీ ఆఫర్ను తిరస్కరించాడు. నాని నాన్నగా రాజ్ తరుణ్ తనయుడిగా నటించింటే సినిమాపై ఇంకా కొంచెం హైప్ ఉండేదే. కారణాలు ఏవైనా కానీ ఒక సూపర్ హిట్ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.